టొబాకో బోర్డు ద్వారా రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను సీఎం చంద్రబాబు కోరారు. ఇరువురి మధ్య జరిగిన భేటీలో ప్రధానంగా రైతు సమస్యలపై చర్చించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పొగాకు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్ల రూపాయలతో 20 బిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పాంపై దిగుమతి సుంకం తగ్గించడంతో రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని పీయూష్ గోయల్కు చంద్రబాబు వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. సీఫుడ్పై అమెరికా విధించిన 27% సుంకాలు రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని చంద్రబాబు అన్నారు. ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని పీయూష్ను కోరారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపు అంశం ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పీయూష్ గోయల్కు చంద్రబాబు వివరించారు. సీఎంతో భేటీ అనంతరం పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఎన్ఐసిడిసితో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, పొగాకు కొనుగోళ్ల అంశంపై చర్చించారు.